ఫ్యూచర్ లో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్, హూ ఎర్న్స్ ద మనీ, హౌ టు ఎర్న్ ద మనీ, మనుషులు అసలు ఎలా ఎర్న్ చేస్తారు డబ్బులు అనేది ఒక $1 బిలియన్ క్వశ్చన్. సరే, కార్పొరేషన్స్ లైక్ కంపెనీస్ కానీ, గవర్నమెంట్ నడుస్తుంది, మనుషులు పెట్టి గవర్నమెంట్ నడుస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వస్తాయి డబ్బులు. సాఫ్ట్వేర్ వాళ్ళందరి పరిస్థితి ఏంటి? సరే, సాఫ్ట్వేర్ లో 1,00,000 మంది ఉంటే సే ఓన్లీ ఒక 10 or 20% మెంబర్స్ ఎంప్లాయబుల్ ఉన్నారు, మిగతా 70 to 80% మెంబర్స్ కి ఎలాగా? అదే విధంగా ఫార్మర్స్ అందరూ లేరిక, పోలీసుల్లో కూడా తగ్గిపోయారు, మొత్తము డ్రైవింగ్ వాళ్ళు లేరు, షాపులు అనేవి కూడా మొత్తం ఇక ఆన్లైన్ కార్ట్ వచ్చేసి అమెజాన్ వాడు రోబోట్ డెలివరీ ఎలా అయితే చేస్తున్నాడో ఆన్లైన్ చిన్న బడ్డీ కొట్టుల నుంచి మొత్తం వచ్చేసింది ఆన్లైన్ షాప్. అమెజాన్ లాంటిది, ఇప్పుడు జెప్టో లాంటిది కంపెనీ నడుస్తుంది, కంపెనీలో ఉండే మెయిన్ వాళ్ళు నడుస్తారు. కానీ ఇప్పుడు చిన్న బడ్డీ కొట్ల వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దాంట్లో కొంతమంది మనుషులు ఉంటారు, మిగతా అంతా రోబోట్స్ ఉంటాయి. అంటే ప్రతి చోట ఎక్కడికొక్కడ తగ్గించుకుంటే పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ నేను అడిగాను చాట్ జీపీటీని. సరే, బాగా తెలివి ఉన్నోళ్ళు, బాగా అథ్లెటిక్స్, ఇట్లాంటి వాళ్ళు, అథ్లెటిక్స్ ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతాయి, అందులో కూడా రోబో రేసింగ్ లాంటిది తర్వాత వస్తుంది, కానీ గోయింగ్ ఫార్వర్డ్ ప్రస్తుతం మనుషులు కూడా ఉన్నారు.